అమలాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇక మహిళల కోసం డ్వాక్రాను ప్రవేశపెట్టి చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఆ విధానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ పిల్లలందరూ పాఠశాలలో అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ చదువుకున్నా 15,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. అది చిన్న విషయం కాదు, చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి విషయం. అయినా సరే, ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రేపు మే నెలలో ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఈరోజు రేపు మే నెలలో మీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ పేరుతో హౌస్ సైట్ పట్టాలు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు. అది కూడా ఏదో ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కట్టుకున్నామనే కాకుండా పగలంతా తిరిగి కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మహిళల పేరుతో ఇచ్చి కట్టించాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.